CMR Golden Mother's Day Celebrations May 1 నుండి May 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్లు రాష్ట్ర దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తారని తెలిపారు. కరోనా అనంతరం టూ వీలర్ల వినియోగం భారీగా పెరగడంతో మెకానికుల సేవలకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. రోడ్డుపై వాహనాలు చెడిపోయినప్పుడు మెకానికులు నేరుగా అక్కడికే వెళ్ళి మరమ్మతులు చేయడం అభినందనీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనున్న నేపథ్యంలో మెకానికులు ఈవీ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. మెకానికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయనకి శుభాకాంక్షలు జరగడం జరిగింది. ఇదే విధంగా ఎందుకంటే మనం షోరూమ్కి వెళ్తాము, బండి కొంటాము, ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ షోరూమ్కి వెళ్ళాలంటే అక్కడ 1000 రూపాయల పని 2000కి, 3000కి, 5000 బిల్లు వేస్తూ ఉంటారు. కానీ టూ వీలర్స్ మెకానిక్లు ప్రతి దగ్గర అందుబాటులో, ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడికి రావడం, అందుబాటులో ఉండటము, దానికి తగ్గ విధంగా వెంటనే బండ్లు ఆగిపోయినప్పుడు రిపేర్ చేసి ఉండటము, చాలా అంటే మీకు తెలియకుండానే మీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలకి. అంటే జనరల్ యూనియన్ అందరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ, హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగాలని ధర్మ గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ లాగా కావాలని కోరుకుంటా ఉన్నారు. దానికి మన గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన లోకేష్ బాబు గారు వీరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇది దిగ్విజయం జరగాలని కోరుకుంటూ నాకు ధర్మా గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసుకున్న సోదరులు PDCC బ్యాంక్ చైర్మన్ గారు సీతారామన్ గారు, అలాగే AMC చైర్మన్ గారు వెంకటరావు గారు, ఇంజనీర్ రాంబాబు గారు, కాళేపల్లి శ్రీనివాసరావు గారు, హైదరాబాద్ వెంకటరావు గారు, తాత ప్రసాద్ గారు, ఇంకా ఇతర నాయకులందరికీ, ముఖ్యంగా టూ వీలర్ మెకానిక్స్ కూడా మామూలు కుటుంబం తరఫున మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడే భక్తులందరూ కూడా చెప్పారు, మనకు టూ వీలర్స్ వర్కర్స్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక ప్రకాశం జిల్లాలో కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోమని మన విద్యాశాఖ మంత్రులు, యువ నాయకులు కూడా యువత పాదయాత్ర వచ్చినప్పుడు కూడా నాయకులందరూ కూడా చెప్పడం, ఈ టూ వీలర్ వర్కర్స్కి ఏ విధంగా మనం ఆదుకుంటామనేది కూడా ఆలోచించమని. అందుకే చూస్తే పెద్ద టూ వీలర్ సృష్టికర్త గాట్లెట్ గాట్లెట్ 1885 సంవత్సరంలోనే వారికి కూడా ఏ విధంగా వర్కర్స్ని మనం కాపాడాలని కూడా వారు ఉద్యోగంలో ప్రారంభించుకున్నారు. ఈ ఇక్కడ హైలైట్ అనేది ప్రముఖంగా మన ఒంగోలులో చూస్తున్నాం. ధర్మ గారు వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం అంటే చాలా చక్కగా కూడా వాళ్ళు ఏర్పరుస్తారు. వాళ్ళు ఇచ్చిన కోరికల ప్రకారం అంటే దానికి కావాల్సిన అవసరాలనే కూడా ముఖ్యంగా కార్పొరేషన్ అంటే అందరూ ఆ కార్పొరేషన్లో మనం ఏ విధంగా వారికి సాధన మార్గాలు కూడా తెలుపుకున్న తర్వాత
మెకానిక్స్ అనేది 2 వీలర్ మెకానిక్స్ అనేది 2 వీలర్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. దీనికి పరిస్థితి చెప్పాలంటే కరోనా తర్వాత ఒక వెహికల్ ఉండేవాడు 2 వెహికల్ ఇంట్లో. అంటే 2 వీలర్స్ అనేది ప్రభుత్వంగా ఆ టైంలోనే ఎంత ఫాస్ట్గా ఏంటంటే దానికి సేల్ పెరిగిందంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరు అప్గ్రేడేషన్ సైకిల్ తొక్కేవాళ్ళు 2 వీలర్ పెట్టాం. 2 వీలర్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 4 వీలర్ పెట్టాం. ఈ 2 వీలర్ అనేది భారతదేశంలో లక్షలాది కోట్లలో కూడా నేను ఇంపోర్ట్ చేస్తూ మామూలుగా కూడా అందరికీ అన్ని ప్రాంతాల్లో కూడా మార్కెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దగ్గర అంటే కొత్తదనం అనేది చూస్తున్నాం. మామూలుగా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే స్విగ్గీ ఫోన్ చేస్తాం, ఈ రెస్టారెంట్ కేబీ రెస్టారెంట్ లేకపోతే ఇంకో దగ్గర నుంచి అయినా కూడా ఏదైనా మన ఐటమ్ ఆర్డర్ చేసుకున్నట్టుగా ఇక్కడ మెకానిక్స్ వరకు ధర్మాగారు అయితే ఒక ఫోన్ కాల్ కొట్టే ఎవరన్నా ఇబ్బందులు ఏంటంటే వాళ్ళ వెహికల్ నిలబడిపోయినా కూడా ఆ మెకానిక్స్ అక్కడ కూడా నిలపరిచి వారికి రిపేర్ మరమ్మతులు చేయడం అనేది గొప్ప ఒక నావల్ ఐడియా ఇవ్వడం. అటువంటిది ఇక్కడ ధర్మాగారు వాళ్ళ మిత్రులందరూ కూడా చేయడం అనేది కూడా అభినందిస్తూ ప్రతి దగ్గర కూడా అది దానికి చాలా అవసరం ఉన్నది. దాని లేకుంటే 2 వీలర్స్ నెట్టుకొని ఎక్కడ మెకానిక్ ఉంటే తీసుకెళ్ళలో రాసిపోతున్నారు. ఇటువంటి లేకుండా ఆ మెకానిక్ కూడా అక్కడికి వచ్చేసి ఆయన చిన్న రిపేర్లు చేయడం. అది కాకుండా ప్రస్తుతం ఇవి అనేది ఏంటంటే దీనికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ట్రైనింగ్ అనేది కూడా అవసరం. ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రత్యేకంగా కూడా రాబోయే రోజుల్లో అదే అయిపోతున్నాయి. ఆనందంగా ఉన్న పెట్రోల్ ఖర్చు లేదు కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు రేట్లు కూడా తగ్గిపోతున్నాయి. అవి కూడా ప్రొడక్షన్ ఎక్కువ పెంచబోతున్నారు. కాబట్టి దాంట్లో మనం ఈ మెకానికల్కి ఏ విధంగా మనం ఈవీ వెహికల్స్ లో కూడా వాళ్ళకి పని కల్పించే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉండేది కూడా ఆలోచించి ధర్మాగారిని కూడా వాళ్ళ మిత్రులందరూ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఒక ఏ విధంగా నేను పార్లమెంట్ లో ప్రస్తావన చేయాలనేది కూడా మీరు ఒక లెటర్ తయారు చేయించండి. దాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రస్తావన చేసే దాని కొరకు నా వంతు కృషిలో నేను చేస్తానని చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ధర్మాగారు వారి మిత్రులందరూ అందరూ కూడా దానికి గాను మన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అంటే ధర్మాగారు కొంచెం ఏంటంటే పాలిటిక్స్ దూరం అయిపోతున్నారు. అయినా కొంచెం 2 వీలర్ దాంట్లో అసోసియేషన్ లో ఉన్నారు కాబట్టి అదైనా కూడా ఇంపార్టెంట్ విషయమే. ప్రజలకు సేవ చేయగలిగితే అదే పాలిటిక్స్ అనేది. దీంట్లో కూడా వాళ్ళు సేవ చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ అసోసియేషన్ కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది అనేది మేము మరొకసారి తెలుపుకుంటూ వర్గాల్లో కూడా అందరి దగ్గర రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది సార్. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇది మంచిది, ఇది ప్రభుత్వానికి మేలు జరిగింది, ఈ కార్మికులందరినీ ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి కోట ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ పెద్దలందరూ చెప్పిన విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుపుతా ఉన్నాను సార్. అట్లాగే ఇందాక ఈ మెకానిక్స్ డే సందర్భంగా నర్సీపట్నంలో మా అధ్యక్షుడు రామకృష్ణ గారు వెళ్ళి మన గౌరవ స్పీకర్ గారికి చెప్పగానే స్పీకర్ గారు ఏమంటే నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నావు తమ్ముడు, తప్పకుండా ఇది ఫలిస్తుంది, నేను కూడా అందులో భాగస్వామ్యం అవుతాను, నీ స్ఫూర్తిగా తీసుకుని మా వాళ్ళకి అక్కడ స్థలం ఇచ్చారు సార్ ఈ రోజున అసోసియేషన్ ఆఫీస్ కట్టుకోవడానికి. అట్లాగే చెప్పారు సార్ వస్తున్నారు మా ముఖ్య అతిథులు అంటే మా గురువు గారు అడిగానని చెప్పండి చెప్పారు సార్. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టి మేము 2 వీలర్ మా వారికి అడగకుండా 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అందరినీ కలిపి అందులో చేర్చాలని మేమందరం కూడా ఒక సానుకూలంగా అడుగుతా ఉన్నాం సార్. దీనికి సానుకూలంగా స్పందించి మా కోరికలు తీర్చాలని చెప్పి అప్పటి వరకు మేము కార్మికులుగా పోరాడతా మీకు అందాలంగా ఎప్పుడు ఉంటూ ఉంటాం సార్. తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సేద్యానికి అట్లాగే సిరుపు వెంకటరావునికి అట్లాగే రాంబాబునికి గన్నన్నకి తాతా ప్రసాదానికి అందరికీ పేరు పేరు
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ S సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ M దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.